మనం ఒక పార్ట్నర్‌ని చూస్ చేసుకునేటప్పుడు మన హార్ట్ చెప్పింది వినాలా? మన మైండ్ చెప్పింది వినాలా అంటే ఏం చెప్తారు? రెండింటిని బ్యాలెన్స్ చేయాలండి. ఆ! ఓన్లీ హార్ట్ చెప్పింది తింటే మాత్రం డెఫినెట్లీ సఫరింగ్స్ ఉంటాయి. ఓన్లీ మైండ్ చెప్పింది తింటే కూడా టెంపరరీగా ఓకే. 2 కూడా అంతే. ఓన్లీ హార్ట్ బేసిస్ మీద వెళ్తే హ్మ్. టెంపరరీగా బాగానే ఉంటుంది కానీ లాంగ్ టర్మ్‌లో సఫరింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అండి కాంబినేషన్ డిపెండ్స్. అది 80-20యా, 20-80యా, 70-30యా హ్మ్. బ్యాలెన్స్ చేయాలి. అందరికీ స్టాండర్డ్ కాదు. హ్మ్. ఇప్పుడు మైండ్ చెప్పింది 70-80% వినాలి. హ్మ్. 20-30% ఇమోషన్స్ చెప్పింది వినాలి. అరేంజ్ మ్యారేజ్‌లో చూస్తే ఇమోషన్స్ తక్కువ ఉంటాయి. లాజిక్స్ ఎక్కువ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఏంటంటే అరేంజ్ మ్యారేజ్‌లో 2 స్టేటస్‌లు కలుస్తున్నాయా? 2 జాతకాలు కలుస్తున్నాయా? యాహ్! రెండిట్లో ఆస్తుపాస్తులు కలుస్తున్నాయా? కట్నాలు కలుస్తున్నాయా? అంటే ఈడు జోడు కలుస్తుందా? హ్మ్. సో లాట్ ఆఫ్ టాంజబుల్ లాజికల్‌గా మైండ్‌తో తీసుకున్న డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి. కాన్లో కూడా ఒక 20% ఇమోషన్స్ ఉంటాయి. హ్మ్. అంటే ఇమోషనల్‌గా కొన్ని కనెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మెటీరియలిస్ట్‌లో కూడా ఇప్పుడు ఒక ఇక్కడ అబ్బాయి చాలా బాగుంటాడు, ఆస్తులు బాగుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఆస్తులు తక్కువ ఉంటే అబ్బాయి బాగానే ఉన్నాడు. హ్మ్. దే గో ఇంక్లైనేషన్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది. హ్మ్. ఇక్కడ వీళ్ళు ఏదో కొంచెం వ్యక్తిత్వం బాగుంది, ఇమోషనల్‌గా ఏదో Hmm. కొంచెం కనెక్ట్ అవుతున్నాం. అవును. సో ఇమోషన్స్ కూడా కనెక్ట్ అవుతాయి. కొన్ని కేసెస్‌లో లవ్ మ్యారేజెస్‌లో Hmm. ఇట్ గోస్ అదర్ వే రౌండ్. ఇమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అదేంటి మైండ్ చెప్పే లాజిక్స్ తక్కువ ఉంటాయి. Hmm. ఎందుకంటే గాఢంగా ప్రేమించుకున్నాము, మేము ఎన్ని సమస్యలు వచ్చినా అన్ని ఎదుర్కొంటాము, లైఫ్లో ఏది ఉన్నా ఏది లేకున్నా మేము ప్రేమికులం, మేము జీవిస్తాము, మేము కలిసి ఉంటాం అని ఒక గట్ ఫీల్ ఉంటుంది వాళ్ళకి. Hmm. ఇమోషనల్గా డ్రైవ్ అవుతారు వాళ్ళు. Hmm. తర్వాత చాలా మంది సక్సెస్ అవుతారు కూడా, అనుకున్నదాన్ని సాధిస్తారు. కానీ ఎక్కువ వరకు 70% ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న ఇమోషన్స్, పెళ్లి తర్వాత ఉన్న ఇమోషన్స్ వేరు. రియాలిటీ చెక్ ఉంటుంది, రియాలిటీ ఉండదు. Hmm. అదే సో ఇక్కడ ఏంటంటే మనం మెటీరియలిస్టిక్ గా చూడలేము, మనం కంప్లీట్ గా లాజికల్ గా చూడలేము. Hmm. ఏంటంటే మన హార్ట్ చెప్పింది కూడా వినాలా. ఇంట్యూషన్ అంటాం కదా, గట్ ఫీల్ అంటాం. Hmm. గట్ అనేది టెంపరీ ఇమోషన్ కాదు, కానీ ఇమోషన్స్ వేరు, గట్ వేరు. Hmm. గట్ ఫీల్ అంటాం కదా, గట్ ఫీల్ అనేది పాస్ట్ లైఫ్ లో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మాక్సిమం నువ్వు ఏది నమ్మినావు, ఆ నమ్మిందే ఎంతవరకు నిజమైంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు నువ్వు మేనిఫెస్ట్ చేసుకుంటున్నావు అని యావరేజ్ తీసుకున్నదే గట్ ఫీల్. మనకు తెలియకుండా మనం కంప్లీట్ గా లాజికల్ గా ఎమోషన్స్ కరెక్ట్ అవ్వకుండా మనం మైండ్ బేసిక్ మీద డిసిషన్ తీసుకుంటే తర్వాత ఇమోషనల్ కనెక్ట్ ర్యాప్ అనేది బిల్డ్ అవ్వదు. Hmm. సో లైఫ్ లో ఎప్పుడు అనేది బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ అండి. మైండ్ అండ్ ఇమోషన్స్ రెండు బ్యాలెన్స్ అవ్వాలా. ఆ రేషియో అనేది మనిషికి సిచ్యువేషన్ ప్రకారం కాంటెక్చువల్ గా మారుతుంది. అది ఎవరు లైక్ వాళ్ళకి. అది ఇప్పుడు ఉప్పు కారం మనం కర్రీలో వేసేటప్పుడు ఎవరికి నచ్చిన ప్రపోర్షన్ వాళ్ళు వేసుకోవాలి. అవును. సో మైండ్ అండ్ లాజిక్స్ అండ్ ఇమోషన్స్ కూడా అంతే అండి. లైఫ్ లో ఎవరి అపిటైట్ ఎంత ఉంది, రిస్క్ అపిటైట్, ఇమోషనల్ రిస్క్ అపిటైట్ ఎంత ఉంది, అండ్ లాజిక్స్ కి ఎంత అపిటైట్ ఉందని దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే హ్యాపీగా ఉంటారు వాళ్ళు.